హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 69వ భాగం. తీర్థ ఉదయాన్నే నిద్రలేచి పూజ వంటతో సహా తన పనులు ముగించుకొని ధ్రువ్ టిఫిన్ తినేయగానే హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడిగింది. సరే అని ఆమెను హాస్పిటల్ దగ్గర వదిలి ధ్రువ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తీర్థ రాజేంద్ర రూమ్ బయట ఉన్న మాలిని దగ్గరకు ఇంకా రానేలేదు. రాజేంద్ర మంచం మీద నుండి ఎగిరెగిరి పడుతున్నట్లు కొట్టుకుంటున్నాడు. దాంతో అతని హార్ట్ బీట్లో ఎక్కువగా ఫ్లక్చువేషన్స్ వచ్చి ఇండికేటర్ ఎక్కువగా బీప్ సౌండ్ చేస్తుండడం నర్సు చూసి డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ డాక్టర్స్ని పిలుచుకురావడానికి బయటకు వెళ్ళింది. తీర్థ ఆ రూమ్ చేరుకొని అతను ఎగిరెగిరి పడడం మిర్రర్లో నుండి చూసి భయపడుతుంటే మాలిని ధైర్యం చెప్తుంది. డాక్టర్స్ వచ్చి రాజేంద్ర పరిస్థితి చూసి వెంటనే చేయాల్సిన చికిత్స మొదలుపెట్టి ఏవో ఇంజెక్షన్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు. దాంతో కొంచెం కొంచెంగా అతనిలో ప్రకంపనలు తగ్గి బాడీ నార్మల్ పొజిషన్కి వచ్చి స్థిమితపడినట్లుగా అయ్యింది. కానీ స్పృహ అయితే ఇంకా రాలేదు. కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి ఆయన పరిస్థితి ఇంకా నార్మల్ కాలేదు, ఎప్పటికీ అవుతుందో చెప్పలేం, ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ చేస్తున్నాం, ఆయన దేనికో బాగా స్ట్రెస్ తీసుకుంటున్నారు, అందుకే ట్రీట్మెంట్ సపోర్ట్ చేయడం లేదు, ఈ వయసులో అతనికి స్ట్రెస్ మంచిది కాదు, మేము శరీరానికి ట్రీట్మెంట్ ఇవ్వగలం కానీ ఆయన ఆలోచనలను కట్టడి చేయలేం, ఇప్పటికే ఆయన స్పృహలోకి రాలేదు, ఇక ఆలోచనలు చేయకుండా ఆపడానికి మెడిసిన్ ఇవ్వడం అతని ప్రాణానికి ప్రమాదం, మా ప్రయత్నం మేము చేస్తాం అనేసి వెళ్ళిపోయారు. దాంతో తీర్థ రాజేంద్ర రూమ్లోకి వెళ్ళి స్పృహలో లేని అతని పక్కన కూర్చొని అతని చేతిని చేతిలోకి తీసుకొని, మీరు దేనికి స్ట్రెస్ తీసుకుంటున్నారు తాతయ్య, ఏ విషయానికి మొదలు పడుతున్నారు, ఒప్పుకుంటాను, దేవు మాటలకు నేను బాధపడ్డాను, ఆ కోపంలో మిమ్మల్ని నిందించాను, అయితే ఆ మరుసటి క్షణం నుండి మీరు తీసుకున్న నిర్ణయం వెనుక కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను, మీ ఉద్దేశం అర్థమయ్యాక నా మనసు కుదుటపడింది, ఇప్పుడు మీ పెద్ద మనవడి మనసులో నా స్థానాన్ని తన నోటితో చెప్పాక ఇక దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది నాకు. అవును, మీ మనవడు మిస్టర్ ధ్రువదీప్ నన్ను అంటే మిసెస్ తీర్థ ధ్రువదీప్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానని తన నోటితో నాకు ఐ లవ్ యూ చెప్పాడు. నా ప్రేమ నాకు సొంతమయ్యాక ఇక నేను ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, మీరు అప్పగించిన బాధ్యతలను నా భర్తతో కలిసి పూర్తి చేస్తాను, మీరు కోలుకోవాలి, మా ఇద్దరి ఆనందం చూడాలి, అలా చూడాలి అంటే మీరు అనవసరమైన ఆలోచనలు మానేసి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యి ఆరోగ్యాన్ని చేకూర్చుకొని మాలో ఒకరిగా లేచి కూర్చోవాలి అని చెప్పింది. అప్పుడే ఆమె చేతిలో ఉన్న అతని వేళ్ళు చిన్నగా కదిలాయి. అంటే మీరు కోలుకుంటాను అని నాకు ప్రామిస్ చేస్తున్నట్లే కదా, మరైతే మీ మాటను నిలబెట్టుకోండి అంది. ఆమె ఉంటుండగానే డాక్టర్ వచ్చి ఆమె స్పీచ్ విని పాజిటివ్గా మారుతున్న అతని ఇండికేటర్ నోట్స్ చూసి అబ్బురపడుతూ, నీలాంటి అమ్మాయి ఆ ఇంట్లో ఉన్నా కూడా అతని ఆరోగ్యం ఎలా చెడింది అని అడిగాడు. దాంతో తీర్థ డల్గా ముఖం పెడుతూ, కుటుంబం అన్నాక కలతలు కలహాలు రావడం సహజం కదా డాక్టర్, మా ఇంట్లో కూడా అలాగే చిన్న గొడవ జరిగింది, దాంతో ఈయన మనసు బాధ పెట్టుకున్నారు, దానికి మేమందరం కూడా కారణమే, అందుకే ఆ పరిస్థితి మళ్ళీ రాదని భరోసా ఇచ్చాను అంది. వెరీ గుడ్, ఇలాగే అతన్ని అప్పుడప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటే ఆయన ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతారు, చక్కగా లేచి కూర్చుంటారు అనేసి హెల్త్ రిపోర్ట్ చెక్ చేసి చేయాల్సిన కొత్త ఇంజెక్షన్స్ నోట్ చేసి, పేషెంట్ దగ్గర ఎక్కువ సమయం ఉండడం మంచిది కాదు, మీరు బయట వెయిట్ చేయండి అని అన్నారు. అలాగే డాక్టర్ అనేసి బయటకు వెళ్ళిపోయింది తీర్థ. బయటకు రాగానే కంగారుగా ఉన్న మాలినిని చూసి, ఇప్పుడు పరిస్థితి బాగానే ఉందని డాక్టర్ చెప్పారత్తయ్య, మీరు టెన్షన్ పడకండి, మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంది. నేనిక్కడే ఉంటాను అని మాట వినిపించుకోలేదు మాలిని. సాయంత్రం అవుతుండగా రాజేంద్ర కళ్ళు తెరిచాడు. నర్స్ ఆ విషయం చెప్పగానే మాలిని తీర్థ సంతోషించారు.
వెంటనే లోపలికి వెళ్ళి ఆయన్ని చూసి మాలిని భర్తకు ఫోన్ చేయడానికి బయటకు వెళ్ళింది. రాజేంద్ర నోటికి ఆక్సిజన్ మాస్క్ ఉంటుండగానే తీర్థను దగ్గరకు రమ్మని చేతితో సైగ చేసి పిలిచాడు. తీర్థ అతనికి దగ్గరగా వెళ్ళగానే, నా మనవడు నీకు ఐ లవ్ యూ చెప్తే మరి నువ్వేం చెప్పావు అని అతి కష్టంగా మాటలను కూడబలుక్కుంటూ అడిగారు. నా మాటలన్నీ మీ మనసుకు చేరాయి అని చెప్తున్నారా అని అడిగింది కన్నీళ్లతో. "ఉహుం, నీ సమాధానమేంటో వినాలని ఆశపడుతున్నాను" అన్నాడు. దాంతో తీర్థ సిగ్గుపడుతూ తలను దించుకుంది. వెంటనే రాజేంద్ర కళ్ళల్లో నీటి చెమ్మ చేరి ఆ నీళ్లు వరదలా అతని చెవులను తడుపుతున్నాయి. అయ్యో తాతయ్య, ఎందుకు బాధపడుతున్నారు అని ఆమె ఆ కన్నీటిని తుడవబోయింది. ఇవి కన్నీళ్లు కావమ్మా, ఆనంద బాష్పాలు. నీ కళ్ళల్లో ఈ మెరుపులు ఎప్పుడు చూస్తానా అని అనుకున్నాను. చూశాను. ఇక ఈ జీవితానికి ఇది చాలు అన్నాడు. అంటే మిగిలిన మా ఆనందం చూడరా అని కినుకుగా అడిగింది. ఎందుకు చూడను, మునిమనవడిని ఇస్తే వాడితో ఆడుకుంటాను అని అన్నారతను. ఆ మాటతో సిగ్గుల మొగ్గ అయింది తీర్థ. ఆమె సిగ్గు చూసి, నీ మోములో ఈ సంతోషం కోసమే నేనెంతగానో ఎదురు చూశాను. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని అన్నారు. మరైతే ఇంటికెప్పుడు వెళ్దాం అని అడిగింది. నేను బాగానే ఉన్నాను. డాక్టర్తో మాట్లాడు, ఇప్పుడే వెళ్ళిపోదాం అన్నాడు హుషారుగా. ఆ మాటకు కిలకిలా నవ్వి, మరీ అంత తొందర వద్దు బాబూ. పూర్తిగా నయం చేసుకొని ఇంటికి వెళ్ళి హడావిడి చేద్దాం, సరేనా అంది నవ్వుతూ. నా బంగారు తల్లి అంటూ ఆమె బుగ్గలు నిమిరాడు. సరే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను బయటే ఉంటాను అని చెప్పి బయటకు వచ్చింది. కాసేపటికి ధ్రువ్ హాస్పిటల్కి వచ్చాడు. తీర్థ సంతోషంగా ధ్రువ్ చేతులు పట్టుకొని, తాతయ్యకు తెలివి వచ్చింది, ఇంటికి వెళ్ళిపోదామని అంటున్నారు. కోలుకున్నాక వెళ్దామని నచ్చజెప్పాను. నిన్నటి మీద ఈరోజు పరిస్థితి బాగుంది. కంగారు పడాల్సిన పని లేదు అని చెప్పి, రా వచ్చి తాతయ్యని చూడు అంది. నేను చూడాల్సిన అవసరం లేదు. నీ కళ్ళల్లో కనిపిస్తున్న కాంతే చెప్తుంది ఆయన ఎలా ఉన్నారో అన్నాడు. అంతేకాని చూడను అంటావు అంతేనా అని అడిగింది అలిగినట్లుగా ముఖం పెడుతూ. ఆమె మోము చూసి చిన్నగా నవ్వుతూ, సరే పద అన్నాడు. దాంతో అతని చేయి పట్టుకొని రాజేంద్ర గదిలోకి తీసుకెళ్ళింది. అప్పటికి మెడిసిన్ ప్రభావం వల్ల రాజేంద్ర నిద్రపోతున్నాడు. అది తెలియక, తాతయ్య తాతయ్య అని పిలుస్తున్నా అతను పలకడం లేదు. దాంతో తీర్థ కంగారు పడుతూ, ఇప్పుడేగా మాట్లాడారు, మళ్ళీ అంతలోనే ఎందుకు పిలిస్తే పలకడం లేదు అని అక్కడే ఉన్న నర్సుని అడిగింది. ఇప్పుడే ఇంజెక్షన్ చేశాను మేడం, అందుకే నిద్రపోతున్నారు. మీరు బయట వెయిట్ చేయండి, మళ్ళీ మెలకువ వస్తే పిలుస్తాను అంది నర్స్. ఆ మాట వినగానే నీరసంగా ముఖం పెట్టింది తీర్థ. దాంతో ధ్రువ్ ఆమె భుజం చుట్టూ చేయి వేసి బయటకు తీసుకొచ్చి, కంగారు పడాల్సిన అవసరం లేదని నువ్వే చెప్పి మళ్ళీ నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? మెడిసిన్ వల్ల ఎక్కువ సమయం నిద్రలోనే ఉంటారని నీకు కూడా తెలుసు కదా అన్నాడు. హా అవును అనేసి మాలినిని చూస్తూ, అత్తయ్య మీరు ఆయనతో ఇంటికి వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను అంది తీర్థ. నేను వెళ్తానని చెప్పానా, నేను కూడా ఇక్కడే ఉంటాను అన్నాడు ధ్రువ్ గంభీరంగా. దాంతో తీర్థ అతని చేయి పట్టి పక్కకు తీసుకెళ్ళి, ఉదయం అంతా ఆఫీస్లో పనిచేసి వచ్చావు కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఇక్కడ కష్టపడాల్సింది ఏం లేదు అంది. ఏం లేదు కదా, అందుకే నేను కూడా నీతోనే ఉంటాను అన్నాడు ధాటిగా. నా గురించి నువ్వెలా ఆలోచిస్తున్నావో నీ గురించి నేను కూడా అలాగే ఆలోచిస్తాను. నాకు నీ ఆరోగ్యం కూడా ముఖ్యమే. తాతయ్యకు బాగైపోతే నేను నీతోనే కదా ఉంటాను. ఇక్కడ ఇద్దరు ఉండి చేయాల్సిన పని లేదు, అన్నీ నర్సులు చూసుకుంటారు. అందుకే నా మాట విని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో బంగారం అంది అతని చిన్ పట్టుకొని. ఆమె పిలుపుకి వెన్నలా కరిగిపోయి, క్లాసులు తీసుకోవడంలో ఎక్కడ పిహెచ్డి చేశావు అని సీరియస్గా ముఖం పెడుతూ అడిగాడు. దాంతో అలిగినట్లుగా ముఖం పెట్టింది. ఆమె అలకుమోము చూసి చిన్నగా నవ్వుతూ, సరే డిన్నర్ చేసి వద్దాం పద, అప్పుడు వెళ్ళిపోతాను అన్నాడు. దాంతో చిరుకోపంగా చూసింది. హాస్పిటల్లో ఉన్న క్యాంటీన్కే రమ్మంటున్నాను తల్లి అని సాగదీశాడు. అత్తయ్య ఉన్నారు, బాగోదు, మీరిద్దరూ ఇంటికి వెళ్ళి తినండి అంది.
దాంతో ఆమె ఇలా వినదని ఆమె చేయి పట్టుకొని మాలిని దగ్గరకు తీసుకొచ్చి, తన చేత డిన్నర్ చేయించి వస్తాను. అప్పుడు మనిద్దరం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి మాలినికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తీర్థను తీసుకొని కదిలాడు ధ్రువ్. ధ్రువ్ నాతో పోట్లాడకుండా మాట్లాడుతున్నాడు. తీర్థ ఆకలి తీర్చాలని అనుకుంటున్నాడు. తీర్థ కూడా అతనితో చాలా మంచిగా ఉంటుంది. దేవ్ మాటల ప్రభావం నుండి తీర్థ ఇంత తొందరగా నార్మల్ అవడానికి ధ్రువ్నే కారణం. వీళ్ళని ఇలా చూస్తుంటే మనసుకి చాలా ఆనందంగా ఉంది. మామయ్య గారు కోరుకున్నది కూడా ఇదే కదా. వీళ్ళెప్పుడు ఇలా ఆనందంగా ఉండడమే కావాలి అని అనుకుంది మాలిని. ఏంటి అలా తీసుకొచ్చేసావు? ఆమె ఏమనుకుంటారు అని అడిగింది తీర్థ కినుకుగా. ఏమీ అనుకోదు, ముందు నువ్వు తిను. ఇంత రైస్ నేను తినలేను, నువ్వు కూడా తిను. సరే, మరో ప్లేట్ తెచ్చుకుంటాను అని కదలబోయాడు ధ్రువ్. ఏం అవసరం లేదు, ఇది పెద్దగానే ఉంది. అయినా మన ఇంట్లో ఇద్దరం ఒకే ప్లేట్లో తినేవాళ్ళం కదా. అప్పుడు ఎవరి చేతిలో వణికేవి అన్నాడు కన్ను కొడుతూ. దాంతో చుట్టూ చూసుకొని, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నీకు తెలియదు అంది చిరుకోపంగా. మరైతే ఇకపై అన్నీ నువ్వే నేర్పించు అన్నాడు కళ్ళెగరేస్తూ. నీ అల్లరి మాటలు ఇంటి దగ్గర బాగుంటాయి, ఇలా బయట ఉన్నప్పుడు కాదు అంది. అని నిట్టూర్చి, ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ తెలుపుకున్నాక మన మధ్య ఈ దూరం ఏంటి అని అడిగాడు. ఆమె ఏదో అనబోతుంటే, నేను అందరి ఆనందం గురించే అంటున్నాను. అందరం సంతోషంగా ఉండకుండా ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అడుగుతున్నాను అన్నాడు. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి ధ్రువ్. ఇప్పుడు బాధపడుతున్నామేమో, తర్వాత ఇంతకు మించిన ఆనందాన్ని అనుభవిస్తాం అంది. అవును అన్నట్లుగా తలాడించి తినడం అయిపోగానే తీర్థకు జాగ్రత్తలు చెప్పి మాలినిని తీసుకొని హాస్పిటల్ నుండి వెళ్ళిపోయాడు ధ్రువ్. మహిమ భర్తకు ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతుంది కానీ అతను తీయడం లేదు. ఏంటో ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఈయన తీయడం లేదు. ఆ రోజుటి గొడవ తర్వాత అన్నయ్య ఇంకా ఆయన అతాపతా లేరు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని విసుక్కుంటుంది. అప్పుడే లతిక లతీష్లు తల్లి దగ్గరకు వచ్చి, హోంవర్క్స్లో డౌట్స్ ఉన్నాయి, కొంచెం చెప్పవా అమ్మా అని అడిగారు. ఏంటి కొత్తగా నన్ను అడుగుతున్నారు? నాకు తెలియదు, మీ హోంవర్క్ ఏదో మీరే చేసుకోండి అనేసి భర్తకు మళ్ళీ మళ్ళీ ఫోన్ ట్రై చేస్తుంది. సరే, ఆకలి వేస్తుంది, అన్నం పెట్టమ్మా, తినేసి మిగిలిన హోంవర్క్ చేసుకుంటాం అన్నారు పిల్లలు. రోజు నేను పెడుతుంటేనే తింటున్నారా? వెళ్ళి పనివాళ్ళని అడగండి అని విసుక్కుంది మహిమ. దాంతో ఆ ఇద్దరూ ముఖాలు చూసుకొని మేనక గదిలోకి వెళ్ళారు. హోంవర్క్ చేసుకుంటున్న మేనక వీళ్ళని చూసి, ఏం కావాలిరా, హోంవర్క్ అయిపోయిందా అని అడిగింది. అవ్వలేదక్క, రోజు వదిన అన్నం పెట్టేది, వదిన ఆఫీస్కి వెళ్ళిపోతుందని పెద్దమ్మ అన్నం పెట్టేది. ఇప్పుడు పెద్దమ్మ ఇంకా పిలవలేదు, మాకేమో ఆకలి వేస్తుంది అంది లతిక. సరే రండి, నేను పెడతాను అని డైనింగ్ దగ్గరకు తీసుకెళ్ళింది మేనక. పిల్లల్ని చూసి పనివాళ్ళు అన్నం వడ్డించారు. ఒక ముద్ద నోట్లో పెట్టి, అబ్బా కారం, ఏంటిది ఇలా ఉంది అన్నాడు లతీష్. మాలినమ్మ తీర్థమ్మ ఇంకా ఇంటికి రాలేదు కదా, అందుకే మేమే వండాం, ఈ రోజుకి సర్దుకుని తినండి అంది మంగి నార్మల్గా. నాకు ఇది వద్దు, పెరుగు వేసే అంది లతిక. ఏదోలా పిల్లలు తినేసి మేనక గదిలోకి వెళ్ళి హోంవర్క్ ఫినిష్ చేసుకొని అక్కడే పడుకున్నారు. మేనక ఆ పిల్లలను చూసి, మాలిని అమ్మ మారినట్లే వీళ్ళ అమ్మ కూడా మారితే ఎంత బాగుంటుంది, పాపం వీళ్ళు ఒకప్పుడు నేను బాధపడినట్లు అమ్మ ప్రేమకు దూరమై బాధపడుతున్నారు. వదిన వచ్చాక ఆ ప్రేమ మాకు దొరికింది, కానీ ఇప్పుడు వదిన ఆఫీస్కి వెళ్తుంది. ఇక ఇప్పుడైతే తాతయ్యకు ఒంట్లో బాగోలేదని హాస్పిటల్లోనే ఉంటుంది. అందరూ ఇంటికి ఎప్పుడు వస్తారో అనుకుంటూ మేనక తీర్థకు ఫోన్ చేసింది. ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు అని అడిగింది తీర్థ. వదిన, నువ్వు అమ్మ ఎప్పుడు ఇంటికి వస్తారు అని బేలగా అడిగింది. ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? మీరిద్దరూ లేరని పనివాళ్ళు వంట చేశారు, అది నచ్చక లతిక లతీష్ సరిగా తినకుండా పడుకున్నారు. మహిమ పిన్ని మీరు లేనప్పుడు కూడా కనీసం వాళ్ళ పిల్లలను కూడా పట్టించుకోలేదు అని చెప్పింది. అయ్యో అనుకొని,
సరే, రేపటి నుండి మాలిని అమ్మ అక్కడే ఉంటుంది. తాతయ్యకు నయమైపోగానే నేను కూడా వచ్చేస్తాను. అంతవరకు వాళ్ళ బాధ్యత నీదే తల్లి అంది. సరే వదినా, నువ్వు జాగ్రత్త అని ఫోన్ పెట్టేసి మేనక కూడా నిద్రపోయింది. తల్లి ప్రేమ దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు అని బాధపడి ఇక్కడికి రావద్దని ఉదయం అత్తయ్యకు ఫోన్ చేసి చెప్పాలి అని అనుకుంది తీర్థ. ఆ రాత్రికి తీర్థ రాజేంద్ర గదిలోనే ఉండి ప్రతి గంటకు రాజేంద్రను మానిటర్ చేస్తూ మధ్య మధ్యలో ఆయన రెస్పాండ్ అయ్యేలా మంచి విషయాలు చెప్తుంటే మళ్ళీ ఆమె ఎదురుగానే మరోసారి ఇండికేటర్లో ఫ్లక్చువేషన్స్ వచ్చాయి. దాంతో తీర్థ భయపడిపోతూ, భగవంతుడా, ఆయన ఆనందాన్ని ఆయనకు దూరం చేయకండి, ఆయన్ని బ్రతికించండి అని వేడుకుంటుంది. మళ్ళీ డాక్టర్స్ చెక్ చేసి ఇంకా ఏవేవో ఎక్విప్మెంట్స్ పెట్టి ఏవో ఇంజెక్షన్స్ వేసి ఆయన కాస్త నార్మల్ అవ్వగానే ఊపిరి పీల్చుకొని బయటకు వచ్చారు. డాక్టర్ అని తీర్థ అడగబోతుంది. మరేం కంగారు లేదమ్మా, ఎక్కువ ఆలోచనలు చేసినా ప్రమాదమే, అలాగే ఎక్కువ ఉద్వేగానికి లోనైనా ప్రమాదమే. నిన్న ఒకలాంటి పరిస్థితి అయితే ఈరోజు ఆనందం ఓవర్డోస్ అయ్యింది. అయితే ప్రాణాపాయం తగ్గింది, భయపడాల్సిన పని లేదు. మరో 2 రోజులు ప్రోగ్రెస్ ఎలా ఉందో చూసి అప్పుడు నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేస్తాం అన్నారు. ఆ మాట వింటూనే ఆనందపడుతూ థ్యాంక్ యూ డాక్టర్ అంది. ధ్రువకి నిద్ర పట్టక తీర్థ మెలకువగా ఉందేమో అని హాయ్ అని వాట్సాప్ మెసేజ్ చేశాడు. వెంటనే తీర్థ ఫోన్ చేసి నువ్వు ఇంకా పడుకోలేదా? నువ్వు రిలాక్స్ అవుతావని నేను ఇంటికి పంపిస్తే నువ్వు అక్కడ ఉన్నా పడుకోకపోతే ఎలా చెప్పు అని మందలింపుగా అడిగింది. నిన్ను హత్తుకున్నా హత్తుకోకపోయినా నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రాదు. ప్రతి క్షణం నిన్ను చూడక నాకు ఊపిరి ఆడనట్లుగా ఉంటుంది. అందుకే నీతోనే ఉంటాను అంటే నువ్వేమో నన్ను పంపేశావు. ఇప్పుడు తిరిగి నన్నే అంటున్నావా అని అడిగాడు. నిన్ను ఏమనడం లేదు కానీ అలసిపోయి ఉన్నావు కదా, నిద్రపో బంగారం అంది ప్రేమగా. దాంతో ధ్రువ్ మౌనంగా ఉండిపోయాడు. బంగారం, లైన్లో ఉన్నావా బజ్జుండిపోయావా అని అడిగింది. అయినా ధ్రువ్ రెస్పాండ్ అవ్వలేదు. ఇంత నిద్ర వస్తున్నవాడివి ఎందుకు ఫోన్ చేశావో ఏంటో అని తీర్థ లైన్ కట్ చేయబోయింది. ఫోన్ పెట్టకు తీర్థ అన్నాడు. లైన్లోనే ఉన్నావా, మరి పిలిస్తే పలకలేదేం అని అడిగింది. నువ్వు బంగారం బంగారం అని పిలుస్తుంటే అలాగే వినాలని అనిపిస్తుంది. నన్ను అమ్మ కూడా అలాగే పిలిచేదని తాతయ్య చెప్పేవాడు అన్నాడు ధ్రువ్. దాంతో తీర్థ మౌనంగా అయిపోయింది. ఏంటి నన్ను అని ఇప్పుడు నువ్వు సైలెంట్ అయిపోయావు అని అడిగాడు. ఇద్దరం తల్లుల విషయంగా ఇంచుమించు ఒకేలాంటి పరిస్థితిని దాటుకొని వచ్చాం కదా, అదే ఆలోచిస్తున్నాను అంది. నాకు తల్లి ప్రేమను అందించడానికి నువ్వున్నావు కదా అన్నాడు. ఇప్పటి వరకు నీకు ప్రేమనైతే అందించలేదు కానీ చాలాసార్లు చాలా రకాలుగా తిట్టాను, కొట్టాను కూడా. అందుకు సారీ అంది ఆమె చెంపల మీద కన్నీరు జాలువారుతుండగా అపరాధ భావనగా. సారీ చెప్పాల్సిన విషయమైతే నేను నీ పట్ల ప్రవర్తించిన ప్రతి సంఘటనకు నేనే నీకు సారీ చెప్పాలి. అయినా నీ ఆ తిట్లలో కూడా నాకు బాధ్యతే కనిపించేది తీర్థ అన్నాడు. అయితే నా మీద నీకు కోపం లేదా అని అడిగింది. అస్సలు కోపం లేదు అని చెప్పను. ఎందుకంటే నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతాను అనే ప్రతిసారి చాలా కోపం వచ్చేది. ఆ పదాలు పలుకుతున్న పెదవులను ఆక్రమించుకొని ఎక్కడికే వెళ్తావు అని నిన్ను కట్టడి చేయాలని అనిపించేది అన్నాడు. నీ కోపాన్ని అయినా ప్రేమను అయినా నా శరీరం మీదే చూపించాలా అని అడిగింది. ఇంకా ఉంది. మొత్తానికి రాజేంద్ర కళ్ళు తెరిచాడు. అతను ఇంటికి వచ్చాక ఇక ధ్రువబాబు అల్లరి ఎలా ఉంటుందో ఏంటో, తీర్థపాప ఆ దూకుడిని ఎలా తట్టుకుంటుందో. సరే, తర్వాత ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా స్టోరీకి హై పాయింట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.